నటి తారా శ్రీదేవి ఫ్యామిలీపై ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. శ్రీదేవి కష్టపడి సంపాదించిన ఆస్తులను ఆమె ఫ్యామిలీ అమ్మేస్తుందన్న వార్త బీటౌన్ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. అసలు శ్రీదేవి ఫ్యామిలీ ఆస్తులను ఎందుకు అమ్ముకుంటుంది? వాళ్ళకు అంత అవసరం ఏమొచ్చింది? దీని వెనుక ఉన్న షాకింగ్ న్యూస్ ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. నేను గౌతమి, వెల్కమ్ టు బర్డ్ ఫిలిం. అతిలోక సుందరి శ్రీదేవి మన మధ్య లేకపోయినప్పటికీ ఇప్పటికీ అభిమానులకు ఆమె ఆరాధ్య దేవతే. ఆమె సినిమాలనే ఆమె జ్ఞాపకాలుగా మిగిల్చుకున్న ఫ్యాన్స్ ఆ సినిమాల్లోనే ఆమెను చూసుకొని సంతోషిస్తూ ఉంటారు. ఇక శ్రీదేవి భర్త బోనీ కపూర్, కూతుళ్ళు జాన్వీ కపూర్, ఖుషి ఎప్పటికప్పుడు శ్రీదేవి జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆమెతో తమ అనుబంధాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ హీరోయిన్ గా రాణిస్తుండడంతో ఆమెకు దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ ఫాలోయింగ్ కి శ్రీదేవి పాపులారిటీయే ప్రధాన కారణం అనేది ఎవరు కాదనలేని విషయం. అయితే ఇప్పుడు శ్రీదేవి ఫ్యామిలీకి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త అందరికీ షాక్ ఇస్తుంది. అదేమిటంటే బోనీ కపూర్ తన పేరు మీద తన కూతుర్ల జాన్వీ కపూర్, ఖుషి కపూర్ పేర్ల మీద ఉన్న ఉమ్మడి ఆస్తులను రీసెంట్ గానే అమ్మేసినట్టుగా ఓ వార్త బీటౌన్ లో హల్చల్ చేస్తుంది. దీంతో ఇంత గొప్ప ఆస్తులను శ్రీదేవి ఫ్యామిలీ అమ్మేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. శ్రీదేవి తాను సంపాదించిన ఆస్తులు మొత్తం తన భర్త పేరు మీద రాసింది. అయితే శ్రీదేవి చనిపోయాక తన భర్త బోనీ కపూర్ శ్రీదేవి సంపాదించిన ఆస్తులు మొత్తం అమ్మేస్తున్నారట. ఇప్పుడు రీసెంట్ గా శ్రీదేవి ఇద్దరు కూతుర్లు, భర్త ముగ్గురు కలిసి శ్రీదేవి సంపాదించిన ఎన్నో ఆస్తులను అమ్మేశారట. తాజా టాక్ ప్రకారం శ్రీదేవి బోనీ కపూర్ పేరు మీద ఉన్న ఈ బంగ్లాలను 12 కోట్లకు అమ్మేశారట. అంతేకాదు కపూర్ ఫ్యామిలీ ఈ డబ్బులతో మరో భారీ ప్రాపర్టీలో పెట్టుబడులు పెట్టాలని ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే 100 కోట్లకు పైగా బోనీ కపూర్ అమ్మేసినట్టు తెలుస్తుంది. భద్రాలో డూప్లెక్స్ అపార్ట్మెంట్, ముంబైలోని అధేరి శివారులో ఉన్న 4 అంతస్తుల అపార్ట్మెంట్, అలాగే అక్కడ ఉండే 2 ఫ్లాట్లు, అలాగే లోఖండ్వాల్ లోని 2 అపార్ట్మెంట్లను వరుసగా అమ్ముకుంటూ వస్తున్నారట బోనీ కపూర్. ఇక ఇప్పటి వరకు ఈయన అమ్మిన ఈ ఆస్తి విలువ దాదాపు 100 కోట్లకు పైగా ఉన్నట్టుగా తెలుస్తుంది. బోనీ కపూర్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. నిజానికి బోనీ కపూర్ పెద్ద నిర్మాత, ఆయన దగ్గర డబ్బుకు కొదవే లేదు. అలాగే జాన్వీ కపూర్ కూడా ఒక్కో సినిమాకి 5 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇక కుటుంబం పరంగా ఉన్న వ్యాపారాలు, పెట్టుబడుల నుంచి ప్రతి నెల కోట్లాది రూపాయలు వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ శ్రీదేవి జ్ఞాపకాలుగా ఉన్న ఆస్తులను ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే నిరర్థకంగా పడి ఉన్న ఆస్తులను వదిలించుకునే ప్రయత్నంలోనే శ్రీదేవి ఫ్యామిలీ ఈ పని చేసినట్లు బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది. త్వరలోనే ముంబైలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్ తీసుకుని ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా శ్రీదేవి గుర్తులుగా మిగిలిన ఆస్తులను అమ్మేయడాన్ని ఆమె ఫ్యాన్స్ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.